ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రిజల్ట్స్ని బట్టి మనం ఒక ప్లాన్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారం మనకి ఏం కావాలి, ఏ కోర్స్ చదవాలనుకున్నాం, ఎక్కడ చదవాలనుకున్నాం, ఏ కోర్స్ చదివితే బాగుంటుంది, ఏ కోర్స్ చదివితే మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా ఉంటాయి అంటే ఈ తదితర విషయాల గురించి జనరల్గా పిల్లలకి కానీ పేరెంట్కి కానీ ఎంతో కొంత అవేర్నెస్ ఉంటుంది. కానీ ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే వాటిలో సంబంధించిన కొత్త కోర్సులు ఏమున్నాయి, వాటికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా దాన్ని ఆ కోర్సుని చూస్ చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి రకమైన ఉద్యోగ అవకాశాలు రావడానికి ఉన్నాయి, ఆ ఉద్యోగ అవకాశాల్లో ఎలాంటి ఆపర్చునిటీస్ మనకి మన ఎదుగుదలకి అవకాశాలు ఉంటాయి అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి అలాగే ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే రాస్తున్నారో జేఈ మెయిన్ కానీ, జేఈ అడ్వాన్స్డ్ కానీ, నీట్ కానీ, ఏపీ సెట్ కానీ, వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ విధానం అంతా ఆన్లైన్లో ఉంటుంది. ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ విధానం గురించి ఈ సమిట్ ద్వారా పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన మనకి కౌన్సిలింగ్ సంబంధించిన విధానం గురించి కానీ, కౌన్సిలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తున్నాము, మనం ఇంట్లో కూర్చొని చేసుకోవటమో లేదా ఇంటర్నెట్కి పోయి చేసుకోవటమో జనరల్గా చేస్తుంటాము. బట్ ఇంట్లో కూర్చొని చేసినా, ఇంటర్నెట్ గురించి చేసినా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంది, మనకున్న వాటిలలో మనం ఏ కాలేజ్ అయితే మనం బాగుంటుంది అనుకుంటున్నాము, అలాగే మనకున్న కోర్సెస్లో ఏ కోర్స్ అయితే మనం బాగుంది అనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ముందుగా క్రోడీంచుకోవాలి, జాగ్రత్త పరచుకోవాలి. ఆన్లైన్లో ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే, మనం ఇచ్చిన కౌన్సిలింగ్ విధానం ఆల్ ఆప్షన్స్ ప్రకారమే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఇచ్చే ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా ఇవ్వటం. ఎందుకంటే మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఒక్కోసారి మామూలు కాలంలో సీట్ తెచ్చుకోవాల్సి వస్తుంది. బికాజ్ ఆప్షన్స్ ఎంట్రీ దగ్గర చాలా పొరపాటు జరుగుతుంటాయి. ఈ సీట్ వస్తుందా రాదా, సీట్ వస్తుంది అనుకున్న కాలేజ్ ఒక విధంగా, సీట్ రాని అనుకున్న ఒక విధంగా చూస్ చేసుకొని మనం ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ సమిట్ ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత పిల్లలు కానీ, స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ, విద్యార్థులు కానీ అంటే వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ ఎంటైర్ కౌన్సిలింగ్ మీద, జోసా కౌన్సిలింగ్ కానీ, నీట్ కౌన్సిలింగ్ కానీ, ఏపీ సెట్ కౌన్సిలింగ్ కానీ వాటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే మేము క్లారిఫై చేయగలం. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ.